अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. ఒక అగ్నిని ఇంకొక అగ్ని తాకగలదా? అగ్నిని హత్య చేయలేదు కదా. సీతమ్మ రామనామాగ్ని. అసలు రా అంటే అగ్ని బీజం అండి. రా అంటే రామ అనే శబ్దంలో రా అంటే అగ్ని బీజం. అది అన్నింటినీ కాల్చేస్తుంది. మా అంటే అమృత బీజం. మళ్ళీ కాల్చేసాక మళ్ళీ కావలసిన మంచి వాటిని అందిస్తుంది మకారం. ఆ రెండింటికి ఉండే శక్తి అది. అందుచేత రామనామం అనే అగ్నితో ఉండే ఆ తల్లి ఒక అగ్నిస్వరూపిణి. ఆవిడని అగ్ని ఏం చేస్తుందని మనసులో అనుకుంటాడు. ఇలా అనుకుంటూ ఉండగానే చారణులు పైన సంచరించేవాళ్ళు, ఆహా ఏం అద్భుతం, హనుమంతుడు లంకనంతా దగ్ధం చేశాడు, జానకి దేవికి ఏమీ కాలేదు అనే మాటలు పైనుంచి వింటాడు. విని ఆనందించి మళ్ళీ చూడాలి సీతమ్మని అనుకొని మరలా తిరిగి వెళ్ళి సీతమ్మకి ఒకసారి కలిసి సీతమ్మకి ప్రదక్షిణ చేసి మళ్ళీ అక్కడి నుంచి సంతోషంతో బయలుదేరి తిరిగి మహేంద్ర పర్వత చివరకు చేరతాడు. మహేంద్ర పర్వతం దగ్గరకు వస్తుంది అనగానే ఒక పెద్ద నాదం చేస్తాడు. నాదం విని ఎదురు చూస్తున్న జాంబవంతుడు, అంగదుడు, అక్కడ ఉండే మిగతా వానరాలంతా ఆనందంతో కొండ శిఖరాల మీదకి ఎత్తుగా ఉన్న చెట్టు పైకి చేరి హనుమంతుని తొందరగా చూడాలని ఉత్కంఠతో వాళ్ళంతా ఉంటారు. హనుమంతుడు అక్కడికి చేరతాడు. దగ్గరికి వస్తూ ఒక మాట చెబుతాడు, దృష్టా సీతేతి అంటాడు. ఇది కూడా మనం గుర్తించాల్సిన ఒక మాట తీరు మనకు తెలియజేస్తుంది అంటారు. అంటే నిజానికి మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పనిని తర్వాత చెప్తాం. అన్నం తింటాను అంటాం, మంచినీళ్ళు తాగుతాను అంటాం. కానీ తాగుతాను మంచినీళ్ళు, తింటాను అన్నం అని పని ముందు చెప్పి దాని నామవాచకాన్ని తర్వాత చెప్పాం. ఇది లోకంలో నామవాచకం చెప్పి పని చెప్తాం. కానీ హనుమంతుడు ముందు పని చెప్పి నామవాచకం తర్వాత చెప్తాడు. దృష్టా చూశాను సీతను చూశాను అనాలి. మామూలుగా మాట్లాడేటప్పుడు అందరం అలా మాట్లాడతాం. కానీ హనుమ చూశాను సీతను అంటాడు, సీతను చూశాను అన్నట్టు. ఏమిటి, ఎందుకు ఇలా అన్నాడు అంటే, సీత అన్న తర్వాత సీత కనబడలేదు అని అనొచ్చు, సీత చూడలేదు అనొచ్చు. అంటే ఫస్ట్ సీతమ్మ అనే మాట వాడితే తర్వాత ఏది చెప్పడానికి అవకాశం ఉంది. ఆ గ్యాప్ కూడా అవతల వాడికి ఇవ్వకూడదు, నెగిటివ్గా అనుకోవటానికి. ఇది ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవాళ్ళు గుర్తించి అనుసరించాల్సిన ఒక సందర్భం. అంటే మనం మాట్లాడే మాట ఒక వార్తని అందించేప్పుడు, మీడియా రంగం అంటే అందరూ, మీడియా రంగంలో వార్తలను అందించేవాళ్ళు, ప్రవచనాలు చెబుతూ ప్రజలను ప్రబోధితం చేస్తామనుకునేవాళ్ళు, అంటే తన మాటతో 10 మంది దాకా ఆ మాటను తీసుకువెళ్ళాలి అనుకునే రంగంలో ఉండే ఎవరైనా ఎలా మాట్లాడాలో హనుమంతుడి యొక్క ఇది నేర్చుకోవాలంటారు. ఉద్వేగం కలిగించే మాటలు, అవతల వారికి భయం కలిగించే మాటలు, అవతల వాళ్ళని కల్లోలితపరిచేటువంటి మాటలు, అబద్ధాలు మాట్లాడొద్దు. ఎంత అందంగానో చూశా అంటే కన్ఫర్మ్ చేసేసాడు, పాజిటివ్ సెన్స్ని ముందు చెప్పాడు. సీతమ్మని చూశానంటే ఉంది, చూశాను సీతను అంటే దృష్టా సీతేతి అని చెప్పాడు. వాళ్ళంతా ఆనందించారు. పైనుంచి దిగి వచ్చాడు. మహేంద్ర పర్వతం దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళంతా చుట్టూ ఈయన మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ కూర్చున్నారు. వాళ్ళంతా అసలు ఎలా చూసావు, ఎలా వెళ్ళావు, ఏం జరిగింది మొత్తం చెప్పి వినాలని ఉందంటే మొత్తం ఒక 58వ సర్గ, చాలా పెద్దది. ఆయన మొట్టమొదట సముద్ర లంఘనం దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాకా ఏం జరిగిందో మొత్తం తన మాటలతో హనుమానుడు మొత్తం చెప్తాడు వానరులకి. అవంతా విన్న వానరులు అంటే సంపూర్ణ సుందరకాండని మొత్తం రోజు చదువుకోగలిగే అవకాశం లేదనుకున్న వాళ్ళు ఈ 58వ సర్గను ఒక్కదాన్ని పారాయణ చేసిన మొత్తం సుందరకాండని స్మరించిన వాళ్ళు అవుతారు అని ఈ సర్గ వైభవాన్ని కూడా తెలియజేస్తారనమాట. ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక బడలికతో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. కాబట్టి మధువనమని సుగ్రీవుడి ఏలుబడిలో ఒక వనం ఉంటుంది. ఆ వనంలో తేనెలు ఉంటాయి, మంచి మంచి పానీయాలు ఉంటాయి. అవి తాగి తిని కొంత విశ్రాంతి తీసుకోవాలని అడుగుతారు వానరులు. జాంబవంతుడు అంగీకరిస్తాడు, అంగదుడు అంగీకరిస్తాడు, హనుమంతుడు కూడా అంగీకరిస్తాడు. దాంతో ఈ వానరాలు వెళ్ళి ఆ మధువనంలో అన్నీ స్వీకరిస్తుంటాయి. మధువనానికి ఒక కాపలాదారు ఉంటాడు, దధిముఖుడు. ఆ దధిముఖుడు అడ్డొస్తాడు. ఇట్లా మీరు పర్మిషన్ లేకుండా వచ్చారని అడ్డొస్తే దధిముఖుణ్ణి అతడి పరివారాన్ని మొత్తం కొట్టి
వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి ఈ వానరాలు యథేచ్ఛగా దాన్ని స్వీకరిస్తాయి. దాంతో దధిముఖుడు మీ మీద నేను ఫిర్యాదు చేస్తాను సుగ్రీవుడికని దధిముఖుడు ఎగురుకుంటూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం గీరుకున్న రక్తసిక్తమైన తన దేహంతో, దెబ్బలు తగిలిన తన దేహంతో సాష్టాంగ నమస్కారం చేసి సుగ్రీవుడికి నాకు అభయం ఇవ్వమంటాడు. సుగ్రీవుడు అభయం ఇచ్చాను. ఏం జరిగిందంటే, ఇప్పటిదాకా ఎప్పుడు మీ అన్నగారు ఏలుబడిలో కానీ మీ ఏలుబడిలో కానీ జరగని పని జరిగింది. మధువనంలోకి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ అంగదుడి నేతృత్వంలో జాంబవంతుడు, హనుమంతుడు లాంటి బుద్ధిమంతులు ఉండగా వానరాలు వచ్చి మధువనాన్ని పాడు చేసి అన్నీ తాగేసి తినేసి అడ్డొచ్చిన మమ్మల్ని కొట్టాయి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ వానర భాషలో మాట్లాడుకుంటున్నారు, సుగ్రీవుడు దధిముఖుడు. ఏదో కిలికిలి అంటే మాట్లాడుతున్నారు. విన్న లక్ష్మణస్వామి సంస్కృతంలో అడిగాడు సుగ్రీవుడిని. అప్పటి పరిపాలకులకి, రాజులకి, స్కాలర్స్ అందరికీ యూనివర్సల్ భాష ఆనాడు సంస్కృతం అడిగాడు. ఏంటి అతను ఎందుకు, అతనికి దెబ్బలు తగిలే ఎందుకు, ఏం చెబుతున్నాడు నీకు అని అడిగాడు. దానికి సుగ్రీవుడు చెప్పాడు, ఏం లేదు లక్ష్మణ, ఇలా దధిముఖుడు ఆ మొత్తం వనాన్ని, మధువనాన్ని చూస్తాడు. ఈ మధువనంలోకి జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు నేతృత్వంలో ఉన్న వానరాలు ప్రవేశించి శుభ్రంగా మధువనాన్ని చక్కగా వాళ్ళు ఆస్వాదిస్తూ అడ్డవచ్చిన వీళ్ళని కొట్టారట. దీనివల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే పని పూర్తయింది, సీతమ్మని చూశారు, లేకపోతే ఈ వానరాలు ఇలా చెయ్యవు, నాకు అర్థమైపోయింది. అది కూడా హనుమంతుడే చూశాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడు అక్కడ కార్యసిద్ధి, మతి, బుద్ధి ఉండి తీరతాయి అని చాలా స్పష్టంగా ఆనందంగా పడ్డాడు. ఈ మాట స్పష్టతను విని, సుగ్రీవుడి మాట విని రామలక్ష్మణులు ఇద్దరు ఆనందపడ్డారు. వెంటనే దధిముఖుడికి చెప్పాడు, వాళ్ళు అలా తిన్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లా, నిన్ను కొట్టినందుకు నువ్వు కూడా ఫీల్ కావద్దు, తొందరగా వాళ్ళని వచ్చేయమని చెప్పు, రామలక్ష్మణులు ఎదురు చూస్తున్నారని చెప్పాడు. దాంతో దధిముఖుడు వేగంగా వెళ్ళి తనని క్షమించమని ప్రార్థన చేసి అంగదుడితో, నువ్వు యువరాజు కదా, నిన్ను అడ్డుకోవటం నా తప్పు, అసలు నన్ను క్షమించు, మీ పెదనాయన గారు, మీ బాబాయ్ గారికి ఈ విషయం చెప్పాను సుగ్రీవ మహారాజుకి, సుగ్రీవ మహారాజు వెంటనే మిమ్మల్ని రమ్మన్నాడని చెప్పాడు. దాంతో వానరులంతా బయలుదేరి రామ సన్నిధికి వచ్చారు. హనుమంతుడు అంత సాధించొచ్చి క్రెడిట్ తాను కొట్టేయాలని అనుకోడు. ఇప్పుడు హనుమంతుడు గొప్పతనం అదే. అందుకే హనుమంతుడు అందరికీ ఆదర్శం. పనంతా చేసి కష్టపడినా ఆ పేరు తనకే రావాలని కాంక్ష ఆయనలో ఉండదు. చేయటం తన ధర్మం, తన అదృష్టం, తనకున్న శక్తికి సార్థకత అనుకొని చేశాడు. ఆయన వెనకున్నాడు. మిగతా వానరాలు వెళ్ళి సీతమ్మ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు చెబుతున్నారు. కానీ అప్పుడు రాముడు హనుమంతుడికి చూశాడు. సుగ్రీవుడు హనుమంతుడిని రమ్మని పిలిచాడు. అప్పుడు సీతా వృత్తాంత కోవిదుడైన హనుమంతుడిని చోదయంతి ముందుకు నెట్టారట. ఆయన వచ్చి సాష్టాంగం చేసి సీతమ్మ ఉన్న దిక్కు కూడా నమస్కరించుకొని సీతమ్మని చూశాను అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన ఔన్నత్యం తెలుస్తుంది. 166 శ్లోకాల్లో తన బలం ఎంతదో, తను ఎంత గొప్పగా యుద్ధం చేశాడు, తను ఎంత గొప్పగా అక్కడ లంకను మొత్తం చూశాడు, కాల్చాడు, ఇవన్నీ చెప్పాడు తన సహా వానరాలకి. కానీ రామచంద్రమూర్తి మీద ఆ గొప్పలు ఏం చెప్పలేదండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలిసినటువంటి మహనీయుడైన ఆయన దగ్గర మాత్రం కేవలం చూశానయ్యా, నీ ఎందు సన్యసించి జీవిస్తోంది ఆవిడ. ఒక సన్యాసం, సత్తు ఎందు న్యాసం చేసిన యోగులు ఎలా ఉంటారో, రాముడి ఎందే రామవ్రత దీక్షతో రామనామాంకిత హృదయురాలై సన్యసించి నీ ఎందు జీవిస్తోంది ఆ తల్లి అని సీతమ్మ యొక్క వృత్తాంతం చెప్పి, సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని రామచంద్రునికి ఇచ్చి, సీతమ్మ చెప్పమన్నటువంటి మాటలన్నింటినీ కూడా యథాతథంగా ఆమె చెప్పిన అభిజ్ఞానములు, ఆ వృత్తాంతములతో సహా రాముడికి చెప్పాడు. రాముడు ఆనందించి పరవశించాడు. చివరగా రామ, త్వరలోనే సీతమ్మ నువ్వు రామచంద్రుడితో కలిసి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తురాలు అవుతావు అనేటువంటి భరోసా అమ్మకి కలిగించి ధైర్యం ఇచ్చే మాటలు చెప్పానయ్యా. నువ్వు కూడా ఆవిడ కోసం ఎదురు చూస్తున్నావు, ఎక్కడున్నావో తెలియలేదంతే, నువ్వు ఉన్నావని ఇప్పుడు నేను వెళ్ళి చెప్పగానే రాముడు మేమందరం కలిసి వచ్చేస్తామనేటువంటి ఆ ధైర్యం ఇవ్వటంతో ఆవిడ కూడా ఉపశమించింది, ఆనందిస్తుందంటూ చిట్ట శ్లోకాన్ని వాల్మీకి భగవానుడు మళ్ళీ తకారంతో తతోమయ వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటూ మళ్ళీ తకారంతోనే ఆ సీతమ్మ శాంతి వహించినది ఆ అమ్మ ఈ ధైర్యంతో కూడినటువంటి మాటలు విని అంటూ మంగళకరంగా దీన్ని ముగిస్తారు. సుందరకాండ 68 సర్గలు, 6, 8, 14 కలిపితే 5. పంచభూతాత్మకమైన ప్రపంచంలో ప్రతిబంధకాలు మనకి పంచభూతాత్మకం నుంచి రాకుండా అనుకూలం అవ్వాలంటే ఈ సుందరకాండని ప్రతిరోజు నిత్యం పారాయణ చేయాలి. ఇందులో శ్లోకాలు, మంత్రశ్లోకాలని జపించగలగాలి. దీన్ని ఎంత బాగా మన మనస్సులో ధరిస్తే మన మనస్సు, మన జీవితం, మన సమాజం సుందరమయమైనదై ముందుకు సాగుతుంది. తరతరాలకి ఒక
నిత్య సత్యమైన మానవ ఇతిహాసం సీతారాముల ఇతిహాసం. ఆ ఇద్దరిని కలిపినటువంటి భక్తికి, సేవకి, ప్రేమకి, కైంకర్యానికి, దాసత్వానికి ఒక ప్రతినిధి హనుమంతుడు. ఆయన సుందరుడు. ఈ 3 సౌందర్యాలు మనకు తెలిసే. ఏ పుస్తకం చదివినా, ఏది విన్నా మనకు ఒక 5 విషయాలు అర్థం కావాలంటారు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేహి తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేద వేదాంతపారగాః అంటూ. అంటే అర్ధపంచక జ్ఞానమని ఒక గ్రంథం చదివినా, ఒక సత్సంగం జరిగిన, ఒక యజ్ఞం చేసినా, పూజ చేసినా, ఏ దైవీదత్తమైన దైవీమయమైనటువంటి కార్యం నిర్వహించినా 5 విషయాల్లో మనకు అవగాహన కలగలిగితే ఆ సమయము, ఆ కార్యము సార్థకమవుతాయి. స్వస్వరూప జ్ఞానం అంటారు, నేనెవరు అనేది తెలియాలి. పరమాత్మ ఎవరు అంటారు, పరస్వరూప జ్ఞానం అంటారు. ఎలా చేరాలి, ఉపాయం ఏంటో తెలియాలి. విరోధులు ఎవరో తెలియాలి, చేరితే ఏమొస్తుందో ఫలం ఏంటో తెలియాలి. ఈ సుందరకాండలో ఈ 5 స్వరూపాలు కూడా చాలా అద్భుతంగా మనకి అర్థమవుతాయి, అవగతమవుతాయి. కనుక ఇట్లాంటి అర్ధ పంచక సౌందర్యాన్ని కూడా కలిగి ఉంది. జీవాత్మ సౌందర్యం సీతమ్మరగా, పరమాత్మ సౌందర్యం రామవైభవంగా, ఆచార్య సౌందర్యం హనుమద్వైభవంగా కలిగి ఉండటంతో పాటు మన మానవ జాతికి, మన ఆత్మలకి పరిపుష్టతని ఇచ్చేటువంటి అర్ధపంచక జ్ఞాన సౌందర్యాన్ని కూడా కలిగి ఉన్నటువంటి సుందరకాండ ఇంతకంటే సుందరమైన పదం నే వినలేదు. సుందరకాండ ఇంతకంటే సుందరమైన పదం నే కనలేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. For more videos like this, subscribe Big TV channel.